గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందరకాండలు పూర్తి చేసాం. యుద్ధకాండలో కూడా 42 సర్కిల్ పూర్తి చేసి 43వ సర్కిల్లోని 10వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 11వ శ్లోకం కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. వజ్రముష్టిశ్చమైందేనా ద్వివిధేనాస్య నిప్రభ రాక్షసాభ్యాం సుఘోరాభ్యాం కపిముక్షౌ సమాగతౌ. ద్వంద్వ యుద్ధాలు కొనసాగుతున్నాయి. అవి చెప్పుకున్నాం మనం. యుద్ధం మొదలైంది వానరులకి రాక్షసులకి మధ్య. వజ్రముష్టి మైందుడితోటి అశ్విని ప్రభుడు ద్వివిధుడితోటి తలపడ్డారు. వీరః ప్రతపనో ఘోరో రాక్షసో రణదుర్ధర సమరే తీక్ష్ణ వేగేన నలేన సమయుజత. భయంకరుడైన ప్రతపనుడు అనే రాక్షసుడు యుద్ధంలో తీవ్రమైన వేగం గల వానరుడైన నలునితో యుద్ధం చేశాడు. ధర్మస్య పుత్రో బలవాన్ పుషేన సుషేన ఇది విశ్రుత స విద్యున్మాలిన సార్థమయుజ్జతక మహాకవి. ఇక యముని పుత్రుడైన సుషేనుడు విద్యున్మాలితో యుద్ధం చేశాడు. వానరాశ్చాపరే ఘోరా రాక్షసైరపరై సహ ద్వంద్వం సమీయు సహసా యుద్ధ్వా చ బహుభీ సహ. భయంకరులైన ఇతర వానరులు కూడా ముందుగా చాలామందితో యుద్ధం చేసి ఆ తర్వాత ఇతర రాక్షసులు ద్వంద్వ యుద్ధానికి దిగాడు. తత్రాసీ మహర్యుద్ధం తుములం రోమహర్షణం రక్షసాం వనరణాంచ వీరణాం జయమిచ్ఛతాం. అక్కడ జయాన్ని కోరుతున్న రాక్షస వానరుల మధ్య వెంట్రుకలు నిక్కపొడుచుకుండేలాంటి గొప్ప యుద్ధం, రోమాంచితమైన యుద్ధం జరిగింది. హరి రాక్షస దేహేభ్య ప్రసృత కేశసాద్వల శరీర సంఘాటవ ప్రశుశ్రు శోణితాపగా. అప్పుడు వానర రాక్షసుల శరీరాల నుండి ప్రవహించిన రక్తం నదుల్లాగా పారింది. ఆ ప్రవాహాల్లో కేశాలు గడ్డి కుప్పల్లాగా, శరీరాలు కట్టెల్లాగా కొట్టుకుని పోతున్నాయి. ఆజఘానేంద్రజిత్ క్రుద్ధో వజ్రేణేవ శతక్రతు అంగదంగదయా వీరం శత్రు సైన్య విదారణం. ఇంద్రజిత్తు బాగా కోపించిన వాడై శత్రు సైన్యాన్ని చీల్చివేస్తున్న వీరుడైన అంగదుణ్ణి దేవేంద్రుడు ఏ విధంగా వజ్రాయుధంతో కొడతాడో ఆ విధంగా గదతో కొట్టాడు. తస్య కాంచన చిత్రాంగన రథం సాస్వంసారథిం జగాన సమరే శ్రీమాన్ అంగదో వేగవాన్ హరి. అంగదుడు మహావేగాన్ని చూపుతూ ఆ ఇంద్రజిత్తు ఎక్కిన రథాన్ని విరక్కొట్టి గుర్రాల్ని సారథిని చంపివేశాడు. సంపాదిస్తూ ప్రజంగేన త్రిభిర్బాణై సమాహత నిజఘానాశ్వకర్ణేన ప్రజంగన్ రణమూర్ధని. ప్రజంగుడు 3 బాణాలు ప్రయోగించి కొట్టగానే సంపాతి రణాగ్రంలో ఆ ప్రజంగుని మధ్య చెట్టుతో చంపివేశాడు. రేపు మనం 21వ శ్లోకం కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.